విశాఖపట్నం మహానాడుకు వెళ్దాం. మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రాలు గాని కుటుంబాలు గాని నాయకత్వం లేకపోతే, లీడర్ లేకపోతే ఎక్కడికక్కడ ఒకరు సంపాదించిన ఇంకొక విధంగా పోగొట్టే పరిస్థితి వస్తుంది, ప్రతిష్ట పోయే పరిస్థితి వస్తుంది, దేశాలు కూడా డౌన్ ఫాల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించేది, మీలో ఆ స్ఫూర్తి రావాలి, ఆ నాయకత్వ లక్షణాలు రావాలి. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాను, ఆంధ్రప్రదేశ్లో మీకు అందుబాటులో పెడతాను. మీరు కూడా ప్రిపేర్ అయితే ఒక బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు మనకంటే సమర్థులు ఎవరూ లేరు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలుగువాడు, గూగుల్ సంస్థ సీఈఓ మన పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి సుందర పిచ్చాయ్, పెప్సికో సీఈఓ ఇండియన్. ఇలాంటి కంపెనీలు మనం చూస్తే అతి పెద్ద ఆదాయం మన వాళ్లే సాధించే పరిస్థితికి వచ్చారు. ఆ స్ఫూర్తి మనకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. మనలో సమర్థత ఉంది, పట్టుదల ఉంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. ఇవి మనం ఉపయోగించుకోగలిగితే మనం అనుకున్న లక్ష్యం సాధ్యం. అందుకని నేను ఒకసారి చూస్తే ఈ మహాసభ ద్వారా మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఆ అంటే అమ్మ. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లిని మరిచిపోతే అది మానవ జన్మ కాదు. మనిషికి పశువుకి తేడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిని గౌరవించినప్పుడే మన మనుగడ, మన జీవితానికి సార్థకత. అదే సమయంలో ఆ అంటే ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్కరిలో ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం రావాలి, జన్మభూమి మీద అభిమానం రావాలి. తెలంగాణలో పుట్టిన వ్యక్తులు తెలంగాణ పైన అభిమానం ఉండాలి. జన్మభూమికి గౌరవం ఇవ్వాలి, జన్మభూమికి సేవ చేయాలి. అప్పుడే మనందరూ కూడా న్యాయం జరుగుతుంది. అదే మరి అంటే అమరావతి. ఈ అమరావతిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం. అదే మరిగా ఇంకొక పక్క ఆ అంటే ఆదాయం కూడా. ఆనందం కావాలంటే ఆదాయం కావాలి, ఆరోగ్యం కావాలంటే ఆనందం కావాలి. ఇంకొక పక్క జన్మభూమి పైన ఎక్కడున్నా, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా పుట్టిన గడ్డను మరిచిపోవడానికి వీలు లేదు. జన్మనిచ్చిన జన్మభూమికి తిరిగి సేవ చేయాల్సిన అవసరం ఉంది.